ఏపీ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. నైస్, గుడ్, గ్రేట్ అంటూ సాగింది బిల్ గేట్స్ ఏపీ టూర్. స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పాలనా విధానాలపై ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ బిల్ గేట్స్ని ఆకట్టుకుంది. డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది కీలక పాత్ర అంటూ గేట్స్ కితాబిచ్చారు. గేట్స్ ఫౌండేషన్ తరపున ఆంధ్రప్రదేశ్కి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ స్పష్టం చేశారు. బిల్ గేట్స్కు గన్నవరం విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. అమరావతి సచివాలయానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. చంద్రబాబును చూడగానే హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ పలకరించారు గేట్స్. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల దిశగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్తో భాగస్వామ్య విస్తరణపై విస్తృత చర్చలు జరిగాయి. ప్రపంచ టెక్నాలజీ రంగానికి దిశానిర్దేశం చేసిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించడం ఆంధ్రప్రదేశ్ డిజిటల్ పరిపాలనకు అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవల వేగవంతమైన అమలు, డేటా లేక్తో శాఖల సమగ్ర అనుసంధానం, అవేర్ 2.0 ఆధారిత తక్షణ నిర్ణయ వ్యవస్థ, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వినూత్న విధానాలను గేట్ సమగ్రంగా పరిశీలించారు. బ్లాక్ చైన్ సాంకేతికతతో భూ రికార్డుల భద్రత, క్యూఆర్ కోడ్ ఆధారిత పారదర్శకత, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లతో జీఎస్డిపి అంచనాలు వంటి అంశాలపై ఆయన ఆసక్తి కనబరిచారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అమలవుతున్న సంజీవని ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు, ఏఐ ఆధారిత ప్రజారోగ్య సేవలు, తక్కువ వ్యయ డయాగ్నోస్టిక్స్ అమలు తీరు వివరించారు. ప్రజా రాజధాని అమరావతిలో 30% గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళికతో రూపొందిస్తున్న సుస్థిర నిర్మాణ నమూనా గేట్స్ను ఆకట్టుకుంది. ఇక 1997లో బిల్ గేట్స్ను కలిసిన సందర్భం తనకు సాంకేతిక ద్వారా పౌర సాధికారత సాధ్యమనే స్ఫూర్తినిచ్చారని చంద్రబాబు అన్నారు. ఈరోజు టెక్నాలజీ ఆధారిత పరిపాలనకు బిల్ గేట్స్ బాటలు వేశారన్నారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరుస్తున్నామని సీఎం చెప్పగా బిల్ గేట్స్ అందుకు కితాబిచ్చారు. బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను గేట్స్ అడిగి తెలుసుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యాచరణపై సమగ్ర ప్రజెంటేషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ బేస్డ్ సాంకేతిక శక్తిగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ను వివరించారు. గేట్స్ ఫౌండేషన్ వ్యూహాత్మక భాగస్వామ్యం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ అందిస్తుందన్నారు. రాష్ట్రానికి సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, ఇప్పుడు సంపద సృష్టి దిశగా వేగవంతమైన అడుగులు వేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఇక పర్యటనలో భాగంగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన బిల్ గేట్స్ బృందం సాగులో టెక్నాలజీ అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. రైతు ఫోన్ ద్వారా ఏపీ ఎయిమ్స్ యాప్ను ఉపయోగించి పంటకు వచ్చినటువంటి తెగులును గుర్తించడమే కాకుండా డ్రోన్ ద్వారా మందుల పిచికారీ చేసే విధానాన్ని గేట్స్ పరిశీలించారు. ఏపీతో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం సమగ్ర సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించే దిశగా అర్థవంతమైన సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక ఆధారిత పరిపాలనా రంగాల్లో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు సాగాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. సందర్శనలో భాగంగా బిల్ గేట్స్ పటమట చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు వెళ్లి పర్యటన ముగించారు. దాదాపు 5 గంటల పాటు బిల్ గేట్స్ విజయవాడలో పర్యటించారు.